వినాయకుణ్ణి ఆరాధించి విశేష ఫలితాన్ని పొందిన ఉదంతాలు మన పురాణాల్లో కోకొల్లలు. కృష్ణుని సలహా మేరకు కుచేలుడు వినాయక వ్రతం చేసి దారిద్ర్యం నుంచి విముక్తుడయ్యాడని, శ్రీకృష్ణ శమంతకమని వృత్తాంతం చెప్తుంది. అలాగే లంబోదరుడి పూజ మనల్ని ఆపనిందల బారిన పడకుండా కాపాడుతుందని ఆ కథ వివరిస్తుంది. వారధి కట్టే ముందు శ్రీరాముడు విఘ్ననాథుని అర్చించి రావణునిపై సునాయాసంగా విజయాన్ని సాధించాడని వినాయక వ్రతకథలో ఉంది. క్షీరసాగర మథనంలో దేవతలు అమృతం కోసం వామనుడు బలిని జయించడం కోసం కూడా తొలుత ఆయననే పూజించారట. వనవాసం పూర్తయ్యాక పాండవులు వినాయక వ్రతం చేసి యుద్ధానికి వెళ్ళినట్లు మహాభారతంలో కనిపిస్తుంది. శివభక్తుడైన రావణుడు శివుని ఆత్మలింగం పొందే ముందు వినాయక వ్రతం ఆచరించలేదంట. అందుకే విఘ్నం వాటిల్లి దశకంఠుడి కోరిక నెరవేరలేదట. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు భూభారం తలదాల్చే ముందు, ఆదిశేషుడు రాక్షస సంహారానికి వెళ్లబోయే ముందు శ్రీ మహావిష్ణువు విఘ్నేశ్వరుణ్ణి పూజించారని పురాణాలు చెప్తున్నాయి. మహేశ్వరుడు, ఇంద్రుడు, జగదాంబ గణపతికి తొలి పూజలు చేశారన్నది ధార్మిక గ్రంథాల మాట.